హలో. హాయ్. ఏంది ఈ సెటప్ ఏందని చూస్తున్నారా? లెక్చర్ చెప్తా అనుకుంటున్నారా? మనకంత సీన్ లేదులే కానీ చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. నమస్తే అందరికీ, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం బైకింగ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. కంపల్సరీ ఇది అందరైతే తెలుసుకోవాల్సిన విషయము. అంతకంటే ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తుంది. చలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్య చాలామంది బైక్స్ అయితే అవసరం లేకున్నా కానీ తీసుకుంటారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, వాళ్ళకి అవసరం లేకున్నా కానీ బైక్స్ అక్కడో ఇక్కడో పైసలు తెచ్చుకొని, లేదంటే పేరెంట్స్ దగ్గర పైసలు తీసుకొని నెలకింత ఈఎంఐ అని చెప్పేసి డబ్బులు కట్టి బైక్స్ అయితే తీసుకుంటారు. బట్ వాటిని ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఏదో కోరిక కొద్దిగా కొనుక్కుంటారు. ఈ మధ్య బ్యాంకులు అయితే ఈజీగా లోన్లు అయితే అప్రూవ్ చేస్తున్నాయి. ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టి యంగ్స్టర్స్ ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఈఎంఐ అయితే పే చేస్తున్నారు మంత్లీ. అందుకనే బైక్ కొనడం కూడా చాలా ఈజీ అయిపోయింది ఈ కాలంలో. ప్రతి అబ్బాయికి డ్రీమ్ బైక్ అంటూ ఒకటి ఉంటుంది. కంపల్సరీ దానికోసమే చాలామంది కష్టపడతారు. అలా కష్టపడి కొనుక్కున్న బైక్ని బాగా మెయింటైన్ చేయకుంటే ఎంత బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది కదా. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నా అంటే, చాలామంది బైక్స్ తీసుకుంటారు, బట్ ఆఫ్టర్ పర్చేస్ తర్వాత ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ బండిని ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయాలు ఏం ఆలోచిస్తలేరు. డైరెక్ట్ బైక్ తీసుకుంటారు, ఆ తర్వాత మెయింటైన్ చేయలేక వాటిని ఒక 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత అయితే అమ్మేస్తున్నారు సెకండ్ హ్యాండ్లో. అది రీసెంట్గా మా ఫ్రెండ్ గారు ఇలానే చేశాడు. బైక్ కొన్న తర్వాత బైక్ ఏమేమి మెయింటెనెన్స్ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, మంత్లీ ఎంత డబ్బులు ఉంటే మనం మన బైక్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం బేసిక్గా, ఆ విషయాలు అయితే నేను ఇందులో డిస్కస్ చేయబోతున్నా. ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ 160, 250 cc కంటే తగ్గుతూనే లేరు. కంపల్సరీ హై అండ్ సీసీ బండ్లు అయితే తీసుకుంటున్నారు. బట్ కొన్న తర్వాత ఎంత మెయింటెనెన్స్ చేయాలనో వాళ్ళకైతే అర్థమైతే లేదు. అప్పట్లో మేమైతే ఒక R15 బైక్ని చూడాలంటే స్కూల్ అయిపోయిన తర్వాత రోడ్డుకి వచ్చి అరగంట వెయిట్ చేసి అప్పుడు ఒక R15 బండి పోతే అప్పుడు చూస్తుండే. బైక్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే అలా ఉంటుండే మాకు. బట్ ఇప్పుడైతే క్లాస్ 350 అయినా కానీ చీప్గా అయిపోతుంది అందరికీ. బైక్లలో చాలా రకాల బైక్స్ అయితే ఉంటాయి. లైక్ స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్, నేక్వుడ్ స్పోర్ట్స్, మళ్ళీ తర్వాత అడ్వెంచరు లేదా స్ట్రీట్ విన్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ అయితే ఉంటాయి. బట్ నేనైతే ఈ వీడియోలో మంత్లీ యావరేజ్గా ఒక 160, 200 cc బైక్ కొన్న తర్వాత మంత్లీ ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి. అలాగే నేను మార్కెట్లో చూసిన విషయాలు అన్నిటినీ కలుపుకొని నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు మెయిన్గా నార్మల్ బైక్స్, అలాగే నా బైక్ పల్సర్ N160, అలాగే ఐ థింక్ 200 cc వరకు కూడా ఇంతే ఖర్చు కావచ్చు, అది నా ఉద్దేశము. ఎంత ఖర్చు అవుతాయో నేనైతే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మెయిన్గా పెట్రోల్. ఏం మెయింటెనెన్స్ చేసినా చేయకున్నా పెట్రోల్ మాత్రం కంపల్సరీ వేయాలి కదా. పెట్రోల్ వేయకంటే బండి అసలు నడవది. పెట్రోల్కు యావరేజ్గా 160 to 200 cc బైక్స్ అయితే 45 నుంచి 50 వరకు ఇవ్వచ్చు. కానీ కొన్ని బండ్లు ఎక్కువ ఇస్తాయి, లేదా కొన్ని బండ్లు తక్కువ ఇస్తాయి. మనం యావరేజ్గా 47 అయితే మైలేజ్ చేసుకున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్కు పక్కన. అలాగే కిలోమీటర్స్ కూడా కొంచెం మంది ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతారు, కొంచెంమంది తక్కువ కిలోమీటర్స్ తిరుగుతారు. పర్ డే మనం యావరేజ్గా ఒక 30 కిలోమీటర్స్ అయితే వేసుకుందాము. 30 days ప్లస్ 30 కిలోమీటర్స్ = 900 కిలోమీటర్స్ పర్ మంత్కే క్యాలిక్యులేట్ చేద్దాము మనము. ఇదైతే నేను యావరేజ్గా వేసుకుంటున్నా. బట్ ఇంతే తిరగచ్చు, లేదా ఇంతకంటే ఎక్కువ కూడా తిరగచ్చు కొంతమంది. 30 daysకి అయితే మనకు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతామో వచ్చింది కదా 900 డివైడెడ్ బై మనం 47 యావరేజ్ అనుకున్నాం కదా, 900 డివైడెడ్ బై 47 వేసుకుందాము = 19.14. యావరేజ్గా మనకి ఇప్పుడు 19.14 లీటర్స్ అయితే వచ్చింది. ఇప్పుడు నార్మల్గా పెట్రోల్ ఎంత ఉంటుంది, ప్రజెంట్ రేట్ అయితే 107 చేంజ్ అయితే ఉంటుంది. మనం యావరేజ్గా 107 × 19.14 అయితే వేసుకుందాము. ఎంత అవుతుంది,
మీరే చెప్పండి, నేనైతే లెక్కల్లో వీక్. నాకు గన్ ఇస్తారా? ఎందుకు? 107 ఇంటూ 19.14 వేసుకున్నాం అనుకో 2048 రూపీస్ అయితే అవుతుంది. మనకి ఇప్పుడు మంత్లీ పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది? 2048 రూపీస్ అయితే అవుతుంది. మంత్లీ మనకు పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడైతే మనము క్యాలిక్యులేట్ చేసినాం కదా. ఇప్పుడు యాన్ అండ్ యావరేజ్గా చైన్ లూబ్రికేషన్ కంపల్సరీ 500 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేయాలా. బట్ మనం చేయం కదా, అందుకనే ఒక 800 కిలోమీటర్స్ 700 కిలోమీటర్స్కి అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అందుకనే ఒక మంత్లో 900 కిలోమీటర్స్ కాబట్టి మనం 700-800 కిలోమీటర్స్కే చేస్తాం కాబట్టి ఒక 200 వేసుకుందాం యావరేజ్గా. ఆ తర్వాత ఎప్పుడన్నా 1 మంత్లా మనకు బండి గలీజ్ అయినప్పుడు కొందరైతే ఇంట్లోనే వాషింగ్ చేసుకుంటారు. బట్ ఇంట్లో వాషింగ్ చేసుకున్నా కానీ మనకు అక్కడ బురదనైతే ఉంటుంది కంపల్సరీ, ఎంత వాష్ చేసినా కానీ. బయట ఒకసారి బయట ఇచ్చినామంటే పర్ మంత్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు వాషింగ్ కూడా యాడ్ చేసుకున్నాం మనము. లూబ్రికేషన్ 200, బైక్ వాషింగ్ కోసం 150 రూపీస్. ఇప్పుడు ఎంత 3 క్యాలిక్యులేట్ చేసుకుందాం ఇప్పుడు. ఇంకా ఇవన్నీ కాకుండా సర్వీసింగ్ అయితే కంపల్సరీ ఒక 3 మంత్స్కి ఒకసారి అయితే కంపల్సరీ సర్వీస్ చేయాల్సి వస్తుంది. సర్వీసింగ్ అయితే యాన్ అండ్ యావరేజ్గా ఒక 1000 రూపీస్ అయితే వేసుకుందాము. పంచరు, గాలి పోవడము, మళ్ళీ తర్వాత ఏమైనా అన్నోన్ యాక్సిడెంట్స్ అవ్వడము మనకు తెలియదు, అవన్నీ ఎప్పుడైతే ఏంది కథ అని చెప్పేసి. చైన్ టైట్ అయితే కంపల్సరీ ఒకసారి అయితే వేపిస్తాం మంత్లీ, ఒక 30 రూపీస్ ఛార్జ్ చేద్దాం దానికి కూడా. ఇంకా అడిషనల్గా ఏమైనా మనము స్పేర్ పార్ట్స్ పర్చేజ్ చేసినాం అనుకో దానికి అడిషనల్గా మనీ పడతాయి. అలాగే ఈఎంఐ ఎంత లేదనుకున్నా కానీ 4000 నుంచి 5000 వరకు అయితే ఈఎంఐ ఉంటుంది. కొందరికి తక్కువ కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ మంత్స్ పెట్టుకుంటే తక్కువ ఈఎంఐ ఉంటుంది. అవేం నేను ఇంక్లూడ్ చేస్తలేదు, సర్వీస్ ఛార్జ్ ఇంక్లూడ్ చేస్తలేదు, మళ్ళీ తర్వాత ఈఎంఐ కూడా ఇంక్లూడ్ చేస్తలేదు. అండ్ యావరేజ్గా ఒక బైక్ని మనము మెయింటైన్ చేయాలంటే ఒక మంత్కు 2500 నుండి 3000 మధ్యలో కావచ్చు. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే, నేను చూసింది, నేను నా బైక్ మెయింటైన్ చేసేటప్పుడు నాకు తెలిసిన విషయం ఇదైతే మీతో షేర్ చేసుకోవాలని నేనైతే అనుకున్నా. అందుకనే ఈ వీడియో తీసిన. రీసెంట్గానే మా ఫ్రెండ్ గాడైతే బైక్ తీసుకున్నాడు. వాడు కూడా సేమ్ నాలాగానే డౌన్ పేమెంట్ కట్టి మిగతాది మొత్తము ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకున్నాడు. బట్ వాడేందంటే ఒక 3 మంత్స్ బాగానే మెయింటైన్ చేసిండు. ఆ తర్వాత నుంచి వాడికి ఈఎంఐకి పైసలు లేక అదే కొత్త బండిని సెకండ్ హ్యాండ్లో అమ్మేసిండు, సగం ధరకే అమ్మేసిండు. అది నాకు బాధ అనిపించింది. అందుకనే ఇది కంపల్సరీ మన వీడియోలో ఉండాలి అని చెప్పేసి నేనైతే స్పెషల్గా ఈ వీడియో అయితే తీస్తున్నా. చాలా మంది యంగ్స్టర్స్ అయితే పెద్ద పెద్ద బండ్లు అయితే తీసుకుంటున్నారు. నేను ఏ బండి తీసుకుంటే మీకెందుకు భయ్యా? ఏ బండి అన్నా తీసుకోండి మీరు, నాకైతే ఏ ఇబ్బంది లేదు. బట్ బండి తీసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయగలుగుతాము అంటేనే బైక్ తీసుకోండి, లేదు అంటే సెకండ్ హ్యాండ్లో తీసుకోండి. మీకు పైసలు సేవ్ అవుతాయి, ప్లస్ ఇంకా ఆ బైక్ని మెయింటైన్ చేయకుండా ఆ బాధలు కూడా తప్పుతాయి. అది నా ఉద్దేశము. చాలా మందికి అయితే ఈ మెయింటెనెన్స్ అయితే తెలీదు. ఫస్ట్ మోజు కొద్దీ బండి తీసుకుంటారు, ఆ తర్వాత 2-3 మంత్స్ తర్వాత అమ్మేస్తే చాలా బాధ ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కొత్తగా బైక్ తీసుకునే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే మన వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే.